Welcome back to our YouTube channel Neeli Meghalalu. days అయిందండి ఇంద్రా వెళ్ళి. He went on April 26th మార్నింగ్ వెళ్ళారు మా ఆయన. ఇన్ని రోజులు కొన్ని సంవత్సరాలుగా I don't think we are away from each other. ఇన్ని రోజులు చాలా ఇయర్స్ అయిపోయింది అసలు నేను మా ఆయన వదిలి ఇన్ని రోజులు ఉండడం అన్నది. ఫైనలీ హీస్ కమింగ్ అండ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ దారిలో ఉన్నారు ఇంద్రా. నేను అన్నా నువ్వేమైనా వీడియో చెయ్యి, నేను ఇంట్లో వీడియో చేస్తాను, నువ్వు అక్కడ వీడియో చెయ్యి, నువ్వు ఎయిర్పోర్ట్ లో అవన్నీ అని చెప్పా. కానీ తనకి తెలీదు నేను ఎయిర్పోర్ట్ కి వస్తున్న విషయం మా ఆయనకు తెలీదు. సో నేను మా తమ్ముడిని అన్నాను, ప్లీజ్ నువ్వు నన్ను తీసుకెళ్తావా అని అంటే, నేను తీసుకెళ్తానులే నిన్ను అని అన్నాడు. సో అందుకని నేను మా తమ్ముడు విల్ బి గోయింగ్ టు ద ఎయిర్పోర్ట్. సో మా ఆయన సర్ప్రైజ్ అవుతారా లేదా నన్ను ఎయిర్పోర్ట్ లో చూసి అని చూడాలి. అయితే ఈ రోజు మా ఆయనకి చాలా ఇష్టమైన డిషెస్ వండబోతున్నాను. దట్ ఈస్ టొమాటో మటన్. ఆయనకి ఎంత ఇష్టమో. అండ్ ఈ సమ్మర్ లో ఆయనకి మసాలాలు లేకుండా అక్కడంతా మసాలా ఫుడ్ తిని వచ్చి ఉంటుంటారు కదా. సో అందుకనే ఇక్కడ మంచిగా ఆయన ఫేవరెట్ టొమాటో మటన్ చేయబోతున్నాను. కొంచెంగా చికెన్ ఫ్రై, దాని తర్వాత రసం అండ్ వైట్ రైస్. అండ్ నిన్న నేను బాదం హల్వా చేశాను కదా మా ఆయనకి, మీరు ఎపిసోడ్ ఆల్రెడీ చూసేశారు. సో ఆ బాదం హల్వా. సో ఏమంటారు ఇంద్రా ఏంటి అన్నది చూద్దాం, ఎలా ఉంటుందో ఈ ఎపిసోడ్. ఐఎమ్ సో 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 హ్యాపీ. అంతే, చూస్తే ఏడ్చేస్తానేమో తెలియదు నాకు. వెళ్ళేటప్పుడు ఏడ్చా. అంటే ఏంటంటే మేమిద్దరమే ఉంటాం, కొన్ని ఇయర్స్ గా మేమిద్దరమే ఉండడం మూలాన ఆ బాండింగ్ అనేది, ఫ్రెండ్షిప్, హస్బెండ్ అండ్ వైఫ్, బెస్ట్ ఫ్రెండ్స్, తగు వేసుకుంటాం, మళ్ళీ మామూలు అయిపోతాం. ఆల్ దీస్ థింగ్స్ నో. Somewhere I missed all this in this 15 days. ఏడకూడదు అనుకున్నా. అమ్మో, ఒక్కదాన్ని బిజినెస్ చూసుకోవడం కూడా చాలా స్ట్రెస్ఫుల్ అయిపోయింది నాకు. సో ఇంద్రా వస్తున్నారు. లక్కీగా సండే మండే రెండు కూడా మనకి హాలిడేస్. సో అందుకని ఈ రోజు మా ఆయన కోసం అన్ని స్పెషల్ చేయబోతున్నాను. చలో లెట్ us go into the episode. దానికి ముందు మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా? హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? చూసారా ఎంత టైం అయిపోయాను. ఏమా సే హాయ్, సే హాయ్ నాన్న, సే హాయ్, సే హాయ్. ఈరోజు నేను ఐఎమ్ గోయింగ్ టు బ్యాక్ హైదరాబాద్ అండి ఆఫ్టర్ 16 days. ఓ మై గాడ్, అసలు ఈ వేడి నిజంగా హారిబుల్గా ఉంది వేడి. బట్ స్టిల్ ఈ అభిమానం అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ అలాగే చాలా చాలా మిస్ అవుతాను ఇక్కడ ప్రజల్ని. నిజంగా ఎంత అభిమానం చూపించారంటే నేను లైఫ్లో మర్చిపోలేనండి. అసలు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ బ్యూటిఫుల్ రిసీవింగ్ అండి. ఎక్కడ ఏ విలేజ్కి వెళ్ళినా కూడా అసలు నాకు ఎంత బాగా రిసీవ్ చేస్తున్నారంటే. అండ్ ఖచ్చితంగా అండ్ ఇంకొకటి మీకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను ఇక్కడ ఒక ఫ్రెండ్కి వరుపుల రాజా గారు అని చెప్పి ఆయన లేరు ఇప్పుడు, వాళ్ళ సతీమణి గారు సత్యప్రభ గారికి ప్రచారం చేయడానికి వచ్చాను. ఆవిడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారనమాట టీడీపీ. సో ఆవిడకి పర్సనల్గా నేను ప్రచారం చేయడానికి వచ్చాను, అలాగే జనసేనకు కూడా ప్రచారం చేయడానికి వచ్చాను. ఈ 16 days అసలు నాకు ఎలా గడిచిపోయిందో నాకు తెలియదు. ఈ సరదాగా. అండ్ మీ అందరికీ తెలుసు, నాకు చిన్ననాటి క్లాస్మేట్, స్కూల్ మేట్ యాక్చువల్లీ, మీసాల రాజు. వాడితో అయితే అసలు ఫుల్ టైం పాస్, నాకు ఫుల్ ఎంజాయ్ అసలు. అండ్ ఈ పొలిటికల్గా ఈ 16 daysలో నేను తిరిగినందుకు అండ్ చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అసలు నిజంగా చెప్పాలంటే. ప్రజలు ఎలా సఫర్ అవుతున్నారు అండ్ ప్రజల్లో ఎలాంటి మార్పు కావాలి
ప్రజలు ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుంటుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది పొలిటికల్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఈ పత్తిపాడు అండ్ ధర్మవరం వాట్ ఎవర్ నేను ఏదైతే అన్ని విలేజెస్కి వెళ్ళానో, కత్తిపూడి అండ్ ఇంకా చాలా విలేజెస్కి వెళ్ళాను, నాకు నేమ్స్ గుర్తులేవు. బట్ ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. లవ్ యూ సో మచ్ అండి. సో ఫస్ట్ వచ్చేసి మనం ఆనియన్స్ తీసుకున్నాము. ఈ ఆనియన్స్ ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. నేను ఒక 1/2 కిలో మటన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మనము మటన్ బాయిల్ చేసుకోవాలి. కుక్కర్ తీసుకొని దీంట్లో ఈ ఆనియన్స్ అన్ని వేసేద్దాం. కడిగి పెట్టుకున్న మటన్, దాని తర్వాత పసుపు, ఉప్పు. సో ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసేసి కుక్కర్ క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం మటన్ బాయిలింగ్ కి పెట్టేసామండి. మీ అందరికీ తెలుసు కదా, 2 to 3 ప్రెషర్స్ రావాలి. 2 to 3 ప్రెషర్స్ వస్తే మటన్ ఉడికిపోతుంది. ఈ లోపు ఇదిగోండి చికెన్ తీసుకున్నాను. ఇది ఒక 1/2 కిలో చికెన్ ఉంటుందండి, మా ఇద్దరికి సరిపోతుంది. ఒక ఉల్లిపాయ కట్ చేస్తానమాట. దొరికింది. ఎక్సైటెడ్ గా ఉన్నానండి చాలా. సో అందుకనే ఇప్పుడు ఉల్లిపాయ కోసేస్తున్నాను. చికెన్ ఫ్రై కూడా పక్కన ఒకేసారి వేసేసుకున్నాం అనుకోండి, దేని పాటికి అది అవుతూ ఉంటుంది కదా. వస్తాడు మహారాజు ఈరోడు, ఈరోజు రాని వస్తాడు నెలరాజు ఈరోజు. అలా ఉందన్నమాట నా పరిస్థితి. ఒక కొత్తగా పెళ్ళైన అమ్మాయి వాళ్ళ ఆయన కోసం ఎట్లా ఎదురు చూస్తుంది, అట్లా ఎదురు చూస్తున్నాను. ఇది మీ అందరికి విడ్డూరంగా అనిపించవచ్చు కొంతమందికి. ఏంటి ఇంత ఓవర్ యాక్షన్, మరి ఏంటో వీళ్ళు ఆయనే వస్తున్నట్టు అంటే. ఒకటండి, ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ అ పర్సన్ టు అ పర్సన్ అండ్ రిలేషన్షిప్ టు అ రిలేషన్షిప్ కదా. సో ఎవరికి ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు బ్యూటీ ఏమనిపిస్తుంది అంటే, ఈవెన్ ఆఫ్టర్ 18 years ఆఫ్ మ్యారేజ్, ఇఫ్ వీఆర్ ఏబుల్ టు హ్యావ్ దిస్ ఇన్ అవర్ సెల్ఫ్స్, అంటే 18 సంవత్సరాల తర్వాత కూడా ఒకరికొకళ్ళు ఎదురు చూస్తూ ఉంటాం చూడండి కలవటానికి, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సక్సెస్ఫుల్ మ్యారేజ్ అకార్డింగ్ టు మీ. సో దీన్ని ఏం కాలం లేదు కదా. ఉల్లిపాయలు దీనికి పొడవుగా తరుగుతున్నానండి, చిన్నగా తరగట్లేదు. నేను కొంచెం లాంగ్ స్లైసెస్ చేస్తున్నా. రెండిటికి కూడా నేను ఈరోజు కూర కారం వాడతానండి, మా ఎన్ఎం ఫుడ్స్ కూర కారం. దీన్ని మంచిగా ఇలాగా క్రష్ చేసేద్దాం, సో దట్ మంచిగా స్లైసెస్ గా ఉంటుంది. ఫ్రైయింగ్ కి మనకి ఈజీగా అవుతుంది అనమాట. అయిపోయిందండి క్యాన్వాసింగ్. అమ్మో అసలు ఏం ఎండలండి బాబు ఇక్కడ. ఈ 16 days ఎలా గడిచిందో నేను చెప్పలేను. మీకు తెలిసిందే, నేను చాలా ఊర్లు ప్రచారం చేశాను. మెయిన్ మన వరుపుల రాజా గారు మిసెస్ వరుపుల సత్యప్రభ గారికి, ఆవిడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు తెలుగుదేశంకి టీడీపీలో. సో ఆవిడ కోసం నేను పర్సనల్గా వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ప్రతి ఊర్లో జనం అసలు ఎలా రిసీవ్ చేస్తున్నారంటే ప్రజలు చాలా బ్యూటిఫుల్గా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ ప్రేమలు చూస్తుంటే నిజంగా నేను చాలా మిస్ అయిపోతానేమో హైదరాబాద్ వచ్చిన తర్వాత. అండ్ నిజంగా అంటే హ్యాట్స్ ఆఫ్ ఈ అభిమానానికి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు గాడ్కి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ మై వైఫ్. ఇన్ని రోజుల తర్వాత, ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఇన్ని రోజులు వదిలి నేను ఇక్కడ ఉండడం అనమాట. అసలు ఏం చేస్తుందో, వెళ్ళగానే ఎలా రిసీవ్ చేసుకుంటుందో, అండ్ ఏం స్పెషల్ చేస్తుందో నాకు ఇంట్లో. నేను తన ఫుడ్ మిస్ అయ్యి 15 days 16 days అవుతుంది. చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను తన ఫుడ్. అంటే ఇక్కడ కూడా బాగా చూసుకున్నారు, అలా అని కాదు, బట్ స్టిల్ ఎంతైనా మన హోమ్ ఫుడ్ తినటం వేరు, అండ్ ఇంట్లో ఆ ఫుడ్ మా ఆవిడ చేస్తే ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. సో వెళ్ళగానే ఎలా ఉంటుంది నా పరిస్థితి, అండ్ ఏమో ఏడ్ చేస్తుందేమో చూడాలి. లెట్స్ సీ. అయితే నేను ఇప్పుడు ఏలేశ్వరం నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరాను అనమాట, రాజమండ్రికి. నా ఫ్లైట్ 11:55కి. తొందరగా బయలుదేరిపోతాం, ఎందుకంటే రోడ్స్ ఎలక్షన్ కదా, ఇంకా లాస్ట్ డే కాబట్టి ప్రచారాలు ఉంటాయేమో అని భయంతో కొంచెం ముందే బయలుదేరుతున్నారు, ఒక ½ hour బిఫోర్. లెట్స్ సీ. అండ్ హీఈస్ అవర్ డ్రైవర్ రాంబాబు. సే హాయ్ అండి మా యూట్యూబ్ వాళ్ళకి. ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ నేను ఒక హగ్ ఇచ్చి లవ్ యూ చెప్పి మిస్ యూ అని చెప్పాలి.
చలో ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందాం. మటన్ ఇంకా ప్రెషర్ వస్తుందండి. సో మనం ఏం చేద్దామంటే మటన్ ని వెనక్కి షిఫ్ట్ చేసేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ కడాయి పెట్టేద్దాం ఫర్ ఆ చికెన్ ఫ్రై అన్నమాట. స్టవ్ ఆల్రెడీ ఆన్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేడెక్కాలి. వెల్లుల్లిపాయలు కొన్ని ఒలిచి పెట్టుకున్నాను. ఒక 5 పచ్చిమిరపకాయలు కడిగి పెట్టుకున్నాను. లాట్స్ ఆఫ్ కరివేపాకు. ఫస్ట్ ఉల్లిపాయ, దీంట్లో మాత్రం మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేస్తామండి. ఉల్లిపాయలు మంచిగా వేసిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వెల్లుల్లిపాయలు కూడా దీన్ని వేసేద్దాం. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేద్దాం, సిమ్ చేసేద్దాం. సో ఇప్పుడు మన ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయి ఉంటాయండి. ఇప్పుడు దీంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం అన్నమాట. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, బోలెడంతా కడిగి పెట్టుకున్న కరివేపాకు. సో ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. పసుపు వేయాలండి, మర్చిపోకండి. ఇప్పుడు మళ్ళీ సిమ్ లో పెట్టేద్దాం. సో ఇప్పుడు మన టొమాటో మటన్ కి టొమాటోస్ కూడా కట్ చేసేసుకుందామండి. రఫ్లీ కట్ చేసుకుందాము, ఎందుకంటే మనము జ్యూస్ చేస్తాం కా, టొమాటో ప్యూరీ చేస్తాం. ఎందుకు నేను మామూలుగా టొమాటో వేయకుండా ప్యూరీ చేస్తున్నాను అని అంటే బికాస్ మనకి గ్రేవీ కావాలి కదండి. సో అందుకని గ్రేవీ కోసం అన్నమాట. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనము పేస్ట్ చేసేసుకుంటాం, అంటే టొమాటో ప్యూరీ చేసుకుంటాం. సో మటన్ బాయిల్ అయిపోయింది, ఆఫ్ చేసేద్దాం. మళ్ళీ అనవసరంగా ఓవర్ కుక్ అయిపోతుంది. చూడండి మన ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయ్యాయో, చూసారా, కనిపిస్తుందా మంచిగా. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేస్తామన్నమాట. ఇంద్రాకి చికెన్ లివర్ అంటే చాలా ఇష్టము, అందుకని కొంచెం చికెన్ లివర్ కూడా తెప్పించా. చికెన్కి సరిపడా సాల్ట్. దాని తర్వాత మన ఎన్ఎం ఫుడ్స్ కూర కారం చాలా బాగుంటుందండి. అన్నిటిని ఒకసారి కలిపేద్దాం, హైలో పెట్టుకుందాం, ఎందుకంటే చికెన్ నుంచి వాటర్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఓకే, టొమాటోస్ ఉన్నాయి కదండి, వీటిని ప్యూరీ చేస్తున్నాను అనమాట. అయిపోయిందండి మన టొమాటో ప్యూరీ. మటన్ కర్రీ చేయడానికి రెడీ అవుదాం. తీసుకోండి, మన చికెన్ నుంచి నెమ్మదిగా నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూసినట్టయితే సిమ్ లోనే ఉంచాను, దీన్ని ఫ్రై చేస్తున్నా. ఇంకా కొంచెం వాటర్ వస్తాయి, సో మూత పెట్టేద్దాం. దీన్ని అసలు మనం డిస్టర్బ్ చేయొద్దు, దీని పాటికి ఇది అవుతా ఉంటది అనమాట. ఓకే, ఇప్పుడు మన మటన్ ఉడికిందా లేదా చూద్దాం. నేను చూపిస్తాను మీకు. ఒక్క చుక్క నీళ్ళు వేయలేదు నేను, కానీ చూసారా ఆ మటన్ నుంచే వాటర్ వచ్చింది. సో ఇప్పుడు మన మటన్ ఉడికిందా లేదా అన్నది చూద్దాం. ఓహో, బ్రహ్మాండంగా ఉడికిందండి. చూపిస్తాను ఉండండి మీకు, ఇలానే పట్టుకొని. సరే, ఉడికిపోయింది మటన్. సో ఇప్పుడు మన కూర చేయడానికి రెడీ. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ యు అను. వచ్చేస్తున్నా. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాను, చెక్ ఇన్ అయిపోయాను అనమాట. సో వెయిటింగ్ టు సీ మై లవ్. గుండెల్లో మాటల్ని నీకెట్టా చెప్పాలంటూ ఏవేవో పాటల్లో. మీ అందరికీ చాలా ఎగ్జాజరేట్ అనిపించవచ్చు, బట్ ఐ లైక్ హర్ సో మచ్ అండ్ లవ్ హర్ సో మచ్. నా ప్రాణం అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా ఇష్టం. తను లేకపోతే చాలా కష్టం నా లైఫ్లో. ఎక్సైట్మెంట్ ఉండొచ్చు, కానీ మరీ ఇంతనా. 1 hour ముందే వచ్చున్నానండి ఎయిర్పోర్ట్కి. ఆల్రెడీ 11:55కి, ఇప్పుడు టైం ఆల్రెడీ 10 అవుతుంది. ఇంకా 1 hour. బోర్డింగ్ టైం వచ్చేసి 11:15.
యా మీకు మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ సో బ్లెస్డ్. ఎందుకంటే ఇంతమంది అభిమానం పొందినందుకు నిజంగా నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ గాడ్, లవ్ యూ ఆల్. పూర్తిగా కాకినాడ, పిఠాపురం, ఆల్ అందరు ప్రజలకి, పత్తిపాడు, ధర్మవరం అండ్ ఆల్ ఏలేశ్వరం అందరు ప్రజలకి నా హార్ట్ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఇంద్ర వచ్చేసేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారంట, చెక్ ఇన్ అయిపోయింది, బోర్డింగ్ రెడీ అవుతుందంట. 11:50కి అక్కడి నుంచి ఫ్లైట్. అయితే మా ఆయనకి చెప్పాను, రన్వే నుంచి టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు నువ్వు ఫోన్ చెయ్యి, అప్పుడు అని బయలుదేరుతాడు అని చెప్పా. అంటే సరే అన్నాడు. చిన్న డౌట్ కూడా రాలేదు, మా ఆయన పిచ్చోడు కాకపోతే. ఎక్కడైనా డౌట్ రావాలి కదా, ఇది కూడా వస్తుందేమో అని చెప్పి. ఏమో వచ్చిందేమో, నటిస్తున్నాడేమో, అది కూడా తెలీదు నాకు. డౌట్ వచ్చి ఉంటుంది అంటారా, ఏమో చూడాలి, అక్కడికి వెళ్తే కానీ తెలీదు. సరే ఈ లోపు గబగబా వంట చేయాలి, ఎందుకంటే ఇంకా బయలుదేరిపోవాలి. 11:04 టైము, ఇదిగోండి 11:04. అమ్మో బయలుదేరాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఈ చికెన్ ని వెనక్కి మార్చుదాం. నాకు భలే అలవాటు అండి, ఇటు అటు మార్చుకుంటూ పని చేస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక ప్యాన్ తీసుకొని హైలో పెట్టి దీంట్లో ఆయిల్ వేద్దాం. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నూనె మంచిగా కాగిపోయిందండి, దీంట్లో టొమాటో ప్యూరీ యాడ్ చేసేద్దాం. కొద్దిగా పసుపు, మన కూర కారం వేసేసి సాల్ట్ కొంచెం వేద్దాము. మటన్ లో ఆల్రెడీ వేసేసుకున్నాం, చూసేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కలిపేద్దాం. మూత పెట్టేస్తే మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. దీని నుంచి నూనె బయటికి రావాలి. సో దీన్ని హైలో పెట్టేద్దాం. ఓకే, సో చూసారు కదండి ఎలాగ నెమ్మదిగా వాటర్ ఇవాపరేట్ అయిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది అనమాట. ఇంకా అవ్వాలి. దీంట్లో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కరివేపాకు వేస్తామండి, బాగుంటుంది. అలానే మన చికెన్ ఎలా ఉందో కూడా చూద్దాం. కారం ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా వేసుకునే పని అయితే ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా ఫ్రై అవ్వాలి చెప్తున్నా. ఎంత మంచిగా ఆయిల్ బయటకు వచ్చేసింది చూసారా. ఇప్పుడు దీంట్లో మనము మన మటన్ పీసెస్ ని, ఆ ఉన్న కొంచెం వాటర్ ని మనము యాడ్ చేసేస్తామన్నమాట. ఇప్పుడు ఇది మంచిగా కొంతసేపు బాయిల్ అవ్వాలండి. మీకు ఇక్కడ అవసరము అని అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట గ్రేవీ కోసం. నేను ప్రస్తుతానికి ఏం యాడ్ చేయట్లేదు. ఫస్ట్ దీన్ని కొంచెం బాయిల్ అవ్వనిద్దాం, ఆ తర్వాత కావస్తే మనము వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, చాలా మందికి డౌట్ రావచ్చు, ఈ మటన్ కర్రీలో నేను ఎందుకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయలేదు, గరం మసాలా వేయలేదు, సో మేఘ్నా గారు ఇదేమన్నా నీసు వాసన వస్తుందా ఏంటి? అస్సలు ఏమీ రాదండి, ట్రస్ట్ మీ, మీరు చేసుకొని నాకు చెప్పండి, అస్సలు రాదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదే, గరం మసాలాలు లేదే నాన్ వెజ్ స్మెల్ వస్తుంది అని ఎవరైనా అంటే నేను నమ్మను. కొన్ని నాన్ వెజెస్ కి ఖచ్చితంగా కావాలి, లైక్ తలకాయ మాంసం, బోటి, కాళ్ళు, లేకపోతే బేజా ఫ్రై, కిడ్నీస్, కపూరాలు, లివర్, ఇటువంటి వాటికి ఖచ్చితంగా అవసరం. కానీ చికెన్, ఫిష్, మటన్, ప్రాన్ నార్మల్ గా మీరు వండే పని అయితే మాత్రం మీరు ట్రై చేసి చూడండి. వితౌట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ట్రస్ట్ మీ, నేను కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను, మీరు నన్ను నమ్ముతారు కదా. సో అందుకని ఈ టొమాటో చికెన్ ఇలా చేసి చూడండి. ఇప్పుడు మన టొమాటో చికెన్ అన్ని ఫ్రై మంచిగా బాయిల్ అవుతున్నాయి, పక్కన మన చికెన్ మంచిగా ఫ్రై అవుతుంది. ఇంకా అన్నం వేసేసి రసం వేసేసి దేవుడికి దీపం పెట్టుకొని బయలుదేరటం. వస్తానని చెబుతున్నా మనసుకు వినిపించదు తెలుసా, వస్తున్నా వచ్చేస్తున్నా. సో ఇప్పుడు ఉప్పు కారం అన్ని సరిపోయాయా లేదా చెక్ చేద్దామండి. కారం కొంచెం వేయాలి.
ఇందిరా కొంచెం స్పైసీ ఇష్టం, సో అందుకని కారం వేసా. కొంచెం ఉప్పు పడుతుంది, సో ఉప్పు వేసా. ఇప్పుడు ఏం చేస్తున్నాను, కొంచెంగా వాటర్ వేస్తున్నా, వేసి హైలో పెడుతున్నా. సో దట్ ఇప్పుడు మంచిగా అన్నీ కలిసి ఆయిల్ బయటకు వచ్చేస్తే మన కూర రెడీ అయిపోతుంది. ఈ కూరలో కొత్తిమీర వెయ్యం, ఓన్లీ కరివేపాకేనండి. ఓకేనా? సో కొంచెంసేపు బాయిల్ అయితే నూనె బయటకు వచ్చేస్తే మన టొమాటో మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. అండ్ ఇక్కడ చూసినట్టయితే మన చికెన్ చూసారా, కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది బికాస్ ఆఫ్ ఐరన్ కడాయి. స్లోగా కుక్ చేస్తే ఈ రంగు వస్తుందండి. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామంటే గరం మసాలా యాడ్ చేస్తాం. ఓకే, ఇది మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా నేనే చేసుకుంటాను. సో ఈ గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్. చూసారా ఎలా ఉందో. దీంట్లో కూడా నేను కొత్తిమీర వేయను, అంటే అవసరం ఉన్నా లేకపోయినా అన్నిట్లో కొత్తిమీర వేయాల్సిన పని లేదండి. సో ఈ చికెన్ ఫ్రై కానివ్వండి, ఈ టొమాటో మటన్ కానివ్వండి, ఈ రెండిట్లో నేను కొత్తిమీర అనేది అస్సలు వాడను అనమాట. ఇంకొంచెం ఫ్రై అవనిస్తే అబ్బా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట. ఓకే, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, లుకింగ్ లైక్ అ వావ్. సో ఇప్పుడు కాసేపు మూత పెట్టిద్దామండి, దీనికి కూడా సిమ్ పెట్టిద్దాం, సో దట్ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మన మటన్ కర్రీ అయిపోయింది, చికెన్ ఫ్రై అయిపోయింది. ఇంక ఇప్పుడు అన్నం వండేసేసుకొని బయలుదేరిపోతారు. దేవుడికి దీపం పెట్టుకొని ఇంకా బయలుదేరిపోతారు. 11:30, 10కి స్టార్ట్ చేశానండి, 11:30కి మొత్తం వంట అయిపోయింది. ఖతం కేల్ ఖతం, దుకాన్ బంద్. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళే తొందర. మా ఆయన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలండి నేను. ఓకేనా, చలో సీ యు దేర్. ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. నా బామ్మారు చూస్తున్నాడు ఇప్పుడు తన పిక్చర్స్ కొట్టడానికి. అయితే ఈ 3rd వేవ్ కాఫీ, సారీ ఇక్కడ కోల్డ్ కాఫీ తాగుతాం చాలా రోజులు అయిపోయిందని చెప్పి ఇక్కడ ఆగాను అనమాట. ఎంతైనా మన ఊరే కదా. కాఫీ తాగాము. సో ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాము. నేను, మా తమ్ముడు అండ్ మరదలు. వాళ్ళు ఫ్రంట్ లో ఉన్నారు. అంకిత, యూ కెన్ టర్న్ అండ్ సే హాయ్. Hi. Welcome back to Neeli Meghalaya. Thank you, and to you also. Welcome back to your channel. Ammai. Abbai. Idigodi, Abbai is busy driving. Hey. Shaven. After 15 days. Missed you, Baba. ఎయిర్పోర్ట్ కి వెళ్తామండి మేము ముగ్గురము. ఐ హోప్ మా ఆయన గెస్ట్ చెయ్యడు అని అనుకుంటున్నాను. ఈ రోజు అంకిత అక్కడి నుంచి టేక్ ఓవర్ అంకిత చేస్తుంది. నేను మా ఆయన్ని కలిసే వీడియో అంతా అంకిత చేస్తుంది. ఓకే అన్నా, నమస్తే అన్నా, వెల్కమ్ టు హైదరాబాద్. అన్నా డప్పులు తెస్తున్నానన్నా నీకోసం. నీ జుట్టుకు అలవాటు అయిపోయి ఉంటుంది, పూల వర్షం అదంతా. అవునా, అంత బడ్జెట్ లేదమ్మా ఇక్కడ. తొందరగా నేను మన ఎయిర్పోర్ట్ ఆ చెట్లు ఎంటర్ అయ్యాను. ఎంతసేపు పడుతుంది? రన్నింగ్ లో దిగేయకండి, వెయిట్ చేయండి. ఓకే బావా, సీ యూ సూన్. Chala surprise. Hello. Oh. Jiju is back to Hyderabad. Good to see you, Baba. Jiju is back to Hyderabad. Jiju were missed in Neeli Meghalaya. You didn't see Ari? He's seeing there only. He's not seeing there. I saw सामने से आ रहे हो, देखा नहीं. अरे इधर
వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలి మేఘాలలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలి మేఘాలలో. మా బావ వచ్చేసాడు ఫైనల్లీ. నువ్వు నన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నావు కదా. సీరియస్లీ అసలు నిజంగా అండి నేను అసలు ఇంత కూడా ఆలోచించలేకపోయాను. నేను మీకు చెప్పానా ఇంటికి నేనే వీడియో తీస్తాను, తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి. కానీ వాళ్ళకి నేను కూడా చెప్పాను కదా మా ఆయనకి నేను సర్ప్రైజ్ ఇస్తాను అని. టూ మచ్ నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఆవిడ వస్తుంటే కూడా నాకు అసలు నేను ఆ రేంజ్ లో చూస్తున్నాను. ఇక్కడ మా బామ్మది కార్ అక్కడ కనిపిస్తుంది, అటు చూస్తున్నా. కింద నుంచి మా ఆవిడ వచ్చేస్తుంది, నాకు తెలియట్లా. ఎదురుగా వచ్చేంత వరకు మా ఆవిడ వచ్చినట్టు తెలియలేదు నాకు. సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అండ్ మిస్ యూ. అమ్ము నీకోసం టొమాటో మటన్ చేసా, థ్యాంక్ యూ. చికెన్ ఫ్రై చేసా, థ్యాంక్ యూ. రసం పెట్టా, థ్యాంక్ యూ. తిందామా? నేను అసలు ఏం చెప్పాను తెలుసా, నా ఫేవరెట్ ఐటమ్ చేస్తాను చూద్దాము అన్నాను. అంటే నా మైండ్ లో ఉంది, నాకు ఇష్టమైంది నువ్వు చేస్తావని అదే చేసావు. ఎంత అరుస్తున్నాయి, ఎంత మిస్ అయిపోయాయంటే. నేనే మిస్ అయ్యానంటే నా బిడ్డలు మిస్ అవ్వవా మరి? వస్తున్నా. ఓకే ఓకే, గుడ్ నైట్. అన్నం పెడతా. ఓకే నువ్వు నా ప్రాణం మనిన. ఐ మిస్డ్ యు నాన్న సో మచ్. అంటే అక్కడ వంటలు బాగాలేదని కాదు, చాలా బాగా చేస్తున్నారు, కానీ మరి ఎంతైనా హోమ్ ఫుడ్. నేను అదే చెప్పా వీడియోలో, వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. అసలు చాలా బాగా చూస్తున్నారు. కానీ ఎంతైనా నా వంటే కదా, అంతే కదా. మీ అందరికీ చెప్పాను కదా మా ఆయన కోసం నేను బాదం హల్వా చేశాను. మీరు ఆల్రెడీ సండే రోజు ఎపిసోడ్ చూస్తారు. అయితే నెక్స్ట్ డే రోజు చూసారండి మా ఆయన. టెలికాస్ట్ అలా జరుగుతుంది. రెస్టారెంట్ పెట్టేసుకోవచ్చు, స్వీట్ షాప్ పెట్టేసుకోవచ్చు. ఏం లేదన్న మరి స్వీట్ షాప్ పెట్టేసుకున్నావా? పెట్టుకుందాం పదా. బాగుందా? యమ్మీ. థ్యాంక్ యూ. నీకోసమే చేసా. నిజంగానే మనం ఎందుకు స్వీట్ షాప్ పెట్టుకోవద్దు? చాలే నాన్న, ఇప్పటికే ఊరికి జనాలు ఇది అవుతున్నారు. లేనిపోని టెన్షన్ వదులు. కానీ ఇప్పుడు ఉన్నాయి చాలే. ఎన్ఎం ఫుడ్స్ లో ఎన్ఎం ఫుడ్స్ రెస్టారెంట్, ఎన్ఎం ఫుడ్స్ స్వీట్ షాప్, ఎన్ఎం ఫుడ్స్ ఇంకేదైనా అలాగా వరుసగా అలా మొత్తం అన్ని ఊర్లలో ఉండాలని నా కోరిక. చూద్దాం. ఈ టేస్ట్ అందరికీ పంచిపెట్టాలి. ఓకే 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 బాయ్ బాయ్ బాయ్. ఓకే బాయ్ బాయ్ బాయ్. చెప్పేంటి? టొమాటో మటన్. నీకు టొమాటో మటన్ ఎక్కువ ఇష్టం కదా, అందుకే టొమాటో చికెన్ ఫ్రై అన్నావు కదా. లేదు, పెడుతున్నా. లవ్ యూ. ఫైనలీ నీలి మేఘాల్లో మళ్ళీ మా ఆయన వచ్చేసాడు కాబట్టి ఇక మీద నుంచి ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి. నేను సరిగ్గా చేయలేకపోయాను, అలసిపోయాను అసలు. ఇటు కెమెరా అటు కెమెరా తిప్పుకోలేక. ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా కష్టపడింది పాపం. నేను లేకపోయినా కూడా ఈవెన్ అక్కడ ఊర్లో చాలా మంది నీలి మేఘాలలో చూస్తారండి. వాళ్ళందరూ అంటున్నారు మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఆవిడ గారు చాలా కష్టపడుతున్నారు వీడియోస్ చేయడానికి. అసలు చాలా స్వీట్ గా ఉంది చూస్తుంటే, చాలా కష్టపడి చేశారు. ఆయిల్ అదేంటిది ఆయిల్ వితౌట్ ఆయిల్ బిర్యానీ అండ్ ఎపిసోడ్స్ గురించి చెప్తున్నారండి. తొందరగా వెళ్ళండి ఇందిరా గారు, మీ ఆవిడ చాలా మిస్ అయిపోతున్నారు అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇంతే ప్రేమ చూపించాలి. అండ్ మా ఆయన వచ్చేసారు కాబట్టి ఇంక ఎపిసోడ్ అన్ని బాగుంటాయి. సో మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా చాలండి. ఇంకా నేను మా ఆయన కూర్చొని బోల్డ్ అని కబుర్లు వేసుకోవాలి, బోల్డ్ అని జోకులు చెప్పుకోవాలి, అన్ని ఉన్నాయి. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. లవ్ యూ ఆల్. నేను ఈరోజు బాదం హల్వా చేస్తున్నాను. ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదామండి. ప్రొసీజర్ లోకి వెళ్ళిపోతే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఆగలేకపోతున్నాను సార్,
ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. రామచంద్ర, సో దీంట్లో బాంబే రవ్వ వేసే షార్ట్ మిస్ అయిపోయిందండి, కానీ నేను వేసాను. ఓకేనా, అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్. చూసుకోబల్లా తీసింది రాలేదా? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది.